నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? ఇట్స్ బీన్ అ వైల్. బ్లాగ్ షూట్ చేసి జిమ్లోకి వచ్చి మనం వర్కౌట్లు షూట్ చేసి మస్తు రోజులు అవుతుంది. ఎందుకంటే కొంచెం వేరే వర్క్స్ పైన బిజీ ఉండే అండ్ ప్రెప్ కదా, కొంచెం ఈ వాకింగ్, కార్డియో, వర్కౌట్లు టైం ఉండలేదు బేసిక్గా. దాని మీదకించి ప్రెప్ సిరీస్ వీడియోస్ అవి అనుకుంటే మస్తు టైం ఇదైంది. అందుకే వ్లాగ్స్ ప్రాపర్గా యూట్యూబ్లో ఎక్కడ షూట్ చేయలేకపోయినా. నిన్న కూడా ఒక వీడియో ఏదైతే షూట్ చేసి పెట్టినామో రా సెషన్, అదే లైక్ పాడ్కాస్ట్ ఏదైతే నేను, అది ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ వీడియో. అది పాత వీడియో, 1.5 వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేసినాం. సో అది అండ్ ఇప్పుడైతే జిమ్కి వచ్చినాం, అవన్నీ మాట్లాడదాం ముందల ముచ్చట్లు, ప్రెప్ అప్డేట్స్ అండ్ ఆల్. ఇప్పుడైతే డైనమైట్ ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నాం. దీనిది ప్యాకేజింగ్ స్టైల్ మస్తుంది, కొత్తగా వచ్చింది. ఇది లైక్ ఇట్లా మొత్తం సిల్వర్లు వచ్చింది. టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వెలెన్సియా ఆరెంజ్ ఈజ్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఆరెంజ్ ఫ్లేవర్. అండ్ ప్రీ వర్కౌట్ బెనిఫిట్స్ వాటి గురించి ఎన్నోసార్లు చెప్పినా, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా అదే ముచ్చట. తీసుకుంటే తీసుకోరు, లేకపోతే లేదు. ఇది ఖచ్చితంగా ఇదే తీసుకోవాలి లేకపోతే నడవదు అని చెప్తలేను. నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే తీసుకుంటే ఏంటంటే అంటే దీనిలో కెఫిన్ తక్కువ ఉంటుంది, సిట్రలిన్, బీటాలిన్ అన్నీ ఒక బ్యాలెన్స్ లెక్క ఉంటాయి. అంటే ఎల్కేజీ పోర్ అనుకున్నంత కాకుండా అట్లీస్ట్ 5th class 6th class లెవెల్ ఉంటాయి. మరి 10th class అంటే అది ప్రో లెవెల్ అనుకో, మధ్యలో ఇక ఇంటర్మీడియట్స్ కోసం ఇక. సో తీసుకోండి, మంచిగా ఉంటుంది. వర్కౌట్ చేసేటప్పుడు ఇచ్చింగ్ సెన్సేషన్లు రావు, నిద్ర రాకుండా అట్లాంటివి ఏం కావు, డీసెంట్ ఉంటుంది. సో ట్రై చేయండి. సో స్టార్ట్ చేద్దాం. వర్కౌట్ తాగేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం అన్నమాట. ఈరోజు చెస్ట్ డే, చెస్ట్ అండ్ షోల్డర్ ట్రైన్ చేస్తాం. అండ్ ఇన్ ద రీసెంట్ అబ్జర్వేషన్, మన 8 months ఆఫ్ ఈ ప్రెప్లో మేజర్గా మనం డెవలప్ చేసుకుంది అప్పర్ చెస్ట్ అండ్ రేర్ డెల్ట్స్. ఈ రెండింటికి నా ఫేవరెట్ ఎక్సర్సైజెస్ ఇన్ దిస్ హోల్ 8 months. నేనేమైతే చేంజెస్ చేసినానో చిన్నవి ఆ టిప్స్ కూడా మీకు ఇస్తా. సో దట్ మీరు అవి ఇంప్లిమెంట్ చేసుకొని మీరు మీ బాడీని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఫర్ రా ఎగ్జాంపుల్ ఇది ఉంది. నేను ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాల వరకు నా అప్పర్ చెస్ట్కి ట్రైన్ చేయడానికి లైక్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ ఏదైతుందో అది చేయడానికి నేను నా బెంచ్ని ఇట్లా పెట్టుకొని ట్రైన్ చేసేవాడిని. అప్పుడు అంత పెద్ద రిజల్ట్స్ వస్తుండే, బట్ నాట్ దాట్ గ్రేట్. ఓకే, సో దాని తర్వాత నేనేం చేసిన అంటే జస్ట్ ఒక 15 degrees డిక్లైన్ చేసిన, లైట్ కొంచెం లైక్ ఒక 30 degree ఇంక్లైన్. సో 15 degrees ఇంక్లైన్. దీనిలో అప్పర్ చెస్ట్కి మాత్రం మస్తు పడుతుంది. సో ఈ యాంగిల్ పెట్టుకొని అప్పర్ చెస్ట్ ట్రైన్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా అప్పర్ చెస్ట్ చాలా ఇంప్రూవ్ అయింది. ఆనెస్ట్గా చెప్తాను, చాలా ఇంప్రూవ్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. సో నిన్ననే మనకు ఒక రీఫీడ్ డే ఉండే. రీఫీడ్ అంటే ఏంటంటే బేసిక్గా మన బాడీని ఎప్పుడైతే మనం ఒక కాంపిటీషన్కి రెడీ చేస్తుంటామో లేకపోతే ఒక ఫ్యాట్ లాస్లో ఉంటామో అప్పుడు కార్బ్స్ని మొత్తం డౌన్ చేస్తాం, లైక్ డిప్లీట్ చేసుకుంటూ వస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ కంప్లీట్గా ఫ్లాట్ అయిపోతుంది, ఎనర్జీ డ్రాప్ అవుతుంది, స్ట్రెంగ్త్ ఉండదు, ఏం చేయాలనిపించదు, కార్డియో కూడా చేయబుద్ధి కాదు. బట్ స్టిల్ వీ పుష్ త్రూ ఇట్ బికాజ్ వీ హ్యావ్ ఎ ప్రెప్, రైట్? సో ఆ ప్రాసెస్లో చాలా వరకు ఎనర్జీ డౌన్ అయిపోతుంది. సో దానివల్ల కొంచెం మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి వీ స్టార్ట్ టు పుష్ అప్ ద కార్బ్స్ కొంచెం వరకు, లైక్ కొంచెం ఇక. సో అట్లనే నిన్న రీఫీడ్ డే ఉండే. జనరలీ నేను కన్జ్యూమ్ చేసే క్యాలరీస్ ఇప్పుడు 1700 calories తింటున్నా ఎవ్రీడే. సో ఆ 1700కి ఇంకొక 400 calories, 2100 to 2150 calories కన్జ్యూమ్ చేసినాను నిన్న. సో కార్బ్స్ కొంచెం లోడ్ అయినాయి. ఈరోజు పంపు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చూపిస్తా. బాడీ కండిషన్ పంచాయతీలన్నీ మనం తర్వాత మాట్లాడదాం, బట్ లెట్స్ ఫోకస్ ఆన్ ద వర్కౌట్ ఫస్ట్. మెల్లమెల్లగా మనం వర్కౌట్ చేసుకుంటూ మాట్లాడదాం అన్నీ. కొత్త లుక్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. బియర్డ్ తీసేసిన ఫస్ట్ సెట్ కాదనుకున్నా. మనకేమి అంటే ఆల్మోస్ట్ 7-8 years నుంచి నేను గడ్డంతో ఉన్నా. 7th classలోనే గడ్డం వచ్చింది. అప్పటి నుంచే షో తెంగేటోని ఇట్లా మొత్తం ఇట్లా షార్ప్గా కొషా పెట్టుకొని అప్పటి నుంచే షో చేసేటోళ్ళం. సో ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎప్పుడు క్లీన్ షేవ్ చేయలే లైఫ్లో, ఫస్ట్ టైం ఇప్పుడు చేసిన. సో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ 2-3 weeks నుంచి ఇట్లే మెయింటైన్ చేస్తున్నాం. తెచ్చుకో.
ఇంకో ముచ్చట ఏంటంటే నో మ్యాటర్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ బల్క్ ఆర్ ఎ కట్, మీ స్ట్రెంగ్త్ని మాత్రం ఇంత కూడా కోల్పోకండి. లైక్ ఫోకస్ చేయండి దాని మీద. ఎట్లా అంటే కొందరు కట్ చేసేటప్పుడు వెయిట్స్ కంప్లీట్గా డ్రాప్ చేస్తారు జస్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ఇంజురీస్. యూనో లైక్ తక్కువ వెయిట్ చేస్తే ఇంజురీస్ కావు కదా అనుకుంటారు, బట్ ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఎందుకంటే హెవీ లిఫ్ట్ చేయాలా, బ్రేక్ చేయాలా, మజిల్ని గట్టిగా పుష్ చేయాలా, అప్పుడే మజిల్ బిల్డ్ అవుతుంది. ఓకే, అవుట్ ఆఫ్ ఆల్ ఈ సైన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం వచ్చట. హెవీ లిఫ్ట్ చేస్తేనే మీ మజిల్ అనేది బిల్డ్ అవుతుంది, సింపుల్ యాజ్ దట్. ఇంకొక పంచాయతీ ఏముంటుందిరా అంటే, మనం ఒక న్యాచురల్ లిఫ్టర్ అయినప్పుడు ఒకరోజు కాబ్స్ తీసుకుంటావు, ఒకరోజు కాబ్స్ తక్కువ తీసుకుంటావు. దీనివల్ల నీ డే బై డే లైక్ ఈ రోజుకి రేపటికి స్ట్రెంత్లో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. ఓకేనా, లైక్ మీరు అనుకోవచ్చు నేను నిన్న కంప్లీట్గా డిప్లీట్ చేసిన, దానివల్ల నా స్ట్రెంత్ డ్రాప్ అయిపోయింది, మళ్ళీ ఈరోజు పొద్దున్నే కొంచెం హై కాబ్ మీల్ తినేసిన, లేకపోతే నిన్న డే మొత్తం గట్టిగా కార్బ్స్ లోడ్ చేసిన, దానివల్ల ఈరోజు కొంచెం ఎక్కువ స్ట్రెంత్ ఉంది, ఎక్కువ ఎనర్జీ ఉంది అన్నట్టు. ఎస్, ఎనర్జీ ఉంటుంది, బట్ స్ట్రెంగ్త్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనర్జీ. ఎనర్జీ అంటే మీ బాడీ ఎట్లా ఫీల్ అవుతుంది అనేది. లైక్ కార్బ్స్ తింటే మీ బాడీ మంచిగా ఫీల్ అవుతారు, యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. దానివల్ల మీరు ఎక్స్ట్రా పుష్ చేయొచ్చు, బట్ దాట్ డజంట్ మీన్ మీరు ఎనర్జెటిక్ అనగానే 10 రెప్స్ ఎక్స్ట్రా కొట్టేస్తారని కూడా కాదు. మేబీ ఒక 1 or 2 రెప్స్ అంతే, ఆ ఫీలింగ్ అంతే. సో 40 kg ఎన్ని రెప్స్ వస్తాయి చూద్దాం. ఒక టైంలో నేను ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ ఇవన్నీ పంచాయతీలో ఎప్పుడైతే స్టార్ట్ చేసినో, అప్పుడు నాకు ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తుంటే అసలు 20 kg డంబుల్ యూస్ టు ఫీల్ లైక్ హీరో. జిమ్ మొత్తంలో నేనే తోపులుగా ఫీల్ అవుతుండే. బట్ ఇంకా టైం అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అవుతుంది. 40 కిలోల డంబుల్, దాని తర్వాత పుష్ చేయలే. బట్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ, బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ 50 kg డంబుల్ తోటి కనీసం ఒక 3 to 4 reps ఖచ్చితంగా హిట్ చేస్తాం. ఓకే, మాటిస్తున్నా. అంతే. సో ప్లేస్ టు ప్లేస్, జిమ్ టు జిమ్ డంబుల్స్ వెయిట్ కూడా కొంచెం అలాగ ఉంటుంది. ఈ జిమ్లో 40 కిలో డంబుల్ చాలా హెవీ అనిపిస్తుంది కంపేర్ టు ఈ కల్ట్లా బయట 40 కిలో డంబుల్ చాలా హెవీ, లైట్ అనిపిస్తుంది దీంతో కంపేర్ చేస్తే. సో ఈ వెయిట్ అనేది కూడా ఒక్కొక్క జిమ్లో ఒక్కొక్కలా ఉంటుంది, కాబట్టి ప్రాపర్గా ట్రాక్ చేయలేం. ఇక్కడైతే ఐ కెన్ పుష్ 40 into 4 బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. డెఫినెట్గా చెప్తున్నా 50 కిలోల డంబుల్ తోటి ఖచ్చితంగా 2 or 3 reps ఖచ్చితంగా అచీవ్ చేస్తాం. ఒక టైంలో వీ యూస్ టు లిఫ్ట్ హెవీ యాజ్ వెయిట్స్. 120 kg బెంచ్ మన పిఆర్ ఉంటుండే ఒకప్పుడు. సో దాని తర్వాత ఇంకా మనం కంప్లీట్గా బెంచ్ ప్రెస్ని ఎలిమినేట్ చేసేసినాం, జస్ట్ బికాజ్ వీ వేర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ కంపీటింగ్ ఇన్ ఎ షో. సో అప్పుడు ఏంటంటే హైపర్ట్రోఫీ ట్రైన్ చేయాలా, స్ట్రెంగ్త్ని లైట్ చేసుకోవాలని ఒక ట్రైనింగ్ ప్రోటోకాల్ పైన వీ యూస్ టు గో. బట్ ఇప్పుడు ఒక ప్లాన్లో చిన్న చేంజ్ అని చెప్పినా కదా, దాని గురించి ఒక సెట్ అయినాక మాట్లాడదాం. సో వీఆర్ గెటింగ్ బ్యాక్ టు బెంచ్ ప్రెస్. అయిపోయించి 100-120 బెంచ్ వరకు స్లోగా పుష్ చేస్తా. చెప్తున్నా కదా, స్ట్రెంగ్త్ అంటే ఏందో నేను చూపిస్తా. స్ట్రెంగ్త్, కండిషన్, ఎస్థెటిక్స్, మజిల్ మాస్ అన్నీ చూపిస్తా. ముచ్చట ఏందిరా అంటే, వీఆర్ నాట్ కంపీటింగ్ ఇన్ ఐసిఎన్ హైదరాబాద్ అనే కాదు, నెక్స్ట్ ఒక 2-3 years వరకు నో ప్లాన్ ఆఫ్ కంపీటింగ్ ఇన్ ఎనీ షోస్. ఎందుకంటే సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ మనం ఈ కట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎస్ గ్రో అయినాం, మజిల్ బిల్డ్ అయింది, సైజ్ కొంచెం పెరిగింది, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్.
అంటే ఎట్లా అంటే ఇంకా స్టేజ్ ఎక్కితే సీదా మనం ప్రో కార్డు హ్యామర్ కొట్టుకునే రావాలి. వెళ్ళి మళ్ళీ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ 99.99% నేను గ్యారంటీ ఇస్తున్నాను. నేను ఒకవేళ ఆడినా కూడా టాప్ 5 ప్లేసెస్ వస్తాయి, కానీ ప్రో కార్డ్ అండ్ హ్యామర్ వచ్చే వర్త్ నేను లేను ఇంకా. అంటే నాకు ఆ కండిషన్ లేదు. సో ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఫిట్ దర్. ఇంతగా నేను 60,000-70,000 ఖర్చు పెట్టి కాంపిటీషన్ ఆడి ఇన్ రిటర్న్ ఒక గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ తెచ్చుకోవడం ఈజ్ నాట్ మై గోల్. నేను ఆల్రెడీ మొన్నే చెప్పినాను, పోతే సీదా ప్రో కార్డే కొట్టాలి, గోల్డ్ సిల్వర్లు మన పంచాయతీలు కాదని. సో అదే పాయింట్, దాన్నే మనం నెత్తిలో పెట్టుకొని ఒక 2 years గ్రైండ్ చేద్దాం. నెక్స్ట్ 2 years వరకు 2026, 2027 ఫుల్ మంచిగా మజిల్ బిల్డ్ చేస్తా. స్లో ప్రాసెస్ ఇది. సో ఈ 2 yearsలో మనం ఏమేమి చేస్తాం అనేది ఖచ్చితంగా మీకు బ్లాగ్స్లో చూపిస్తాం. పంచాయతీలన్నీ, బాడీ కండిషన్ నో మ్యాటర్ వాట్, ఎంత బల్క్ ఉన్నా, ఎంత బాడీ ఫ్యాట్ ఉన్నా, ఎంత కట్ ఉన్నా అన్నీ చూపిస్తాం. అండ్ ఈ రోజు నుంచి అఫీషియల్గా మనము ఒక రివర్స్ డైటింగ్ స్టార్ట్ చేసినాం. లైక్ రివర్స్గా డైట్ని, క్యాలరీస్ని వెనకకి తీసుకొని వస్తాం. సో అది పంచాయతీ. కాంపిటీషన్ అయితే ఆడతలేము. అండ్ స్ట్రెంగ్త్ అని చెప్పినా కాబట్టి, గెయినింగ్ చేస్తున్నా కాబట్టి స్ట్రెంగ్త్ని బిల్డ్ చేస్తున్నా. ఆ లోవర్ బ్యాక్ ఇంజరీ అయింది, దాని నుంచి తర్వాత మనం ఎప్పుడు ట్రైన్ చేయలే. ఇప్పుడు వీఆర్ గెటింగ్ బ్యాక్. బెంచ్, స్క్వాట్ అండ్ డెడ్ లిఫ్ట్, ఎస్బీడీస్, ఈ 3 మనవి మెయిన్. ఒకప్పుడు ఇవన్నీ మన మెయిన్ ఉంటుండే, ఇవే మన మెయిన్ పంచాయతీలు ఉంటుంది. ఇంకా దీనికి మించి వేరే ఎక్కువ ట్రైన్ చేయకపోతుండే. బట్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దెమ్ రాంగ్. చేసి చూపిద్దాం. సరే, ఇప్పుడు మనం ఇంకా ప్రెప్ కాంపిటీషన్లు ఆడతలేం కదా, గెయినింగ్ చేస్తున్నాం కదా. లీన్ గెయినింగ్ కానీ, మజిల్ బిల్డింగ్, ఫేస్ ఏదైనా ఉండొచ్చు. బట్ ఇదంతా చక్కర్లో పడి మనము మళ్ళీ డైట్ని డిస్కట్ చేసుకొని, మళ్ళీ క్యాలరీస్ పెంచుకొని, ఒకటేసారి ఫ్యాట్ గెయిన్ చేసుకొని లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నామా అన్నట్టు కాదు. ఈసారి ఏంటంటే అన్నీ ఆన్ పాయింట్ ఉంటాయి. డైలీ 15K స్టెప్స్ వేస్తా, కార్డియో గట్టిగా చేస్తాం. డైలీ మార్నింగ్ ఒక 1 hour కార్డియో, ఈవినింగ్ ఒక 90 minutes వాక్, అవుట్డోర్ వాక్. దాంతోపాటు ఫుల్ ఇంటెన్స్ వర్కౌట్. ఒకటి చేంజ్ ఏంటంటే, ఇంతకుముందు డిప్లీషన్ వర్కౌట్ చేస్తున్నాయి ఇన్ని రోజులు, బికాస్ ఫర్ ద కండిషన్. ఇప్పుడు మనం ఆ ఫేస్లో లేము. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ మనం దాన్ని ఏమంటారు, కట్ చేస్తున్నాం, అదే బల్క్ చేస్తున్నాం కాబట్టి స్ట్రెంత్ పైన ఫోకస్ చేస్తాం. సో ఈసారి మొత్తం ఇంకా స్ట్రెంత్ పెంచుకోవాలా, మజిల్ బిల్డ్ చేయాలా, పంచాయతీ అంతా మజిల్ బిల్డింగ్ మీదే ఉంది. సో చూడండి ఇప్పుడు కండిషన్ ఎట్లుంది. ఇంకొక 2 సంవత్సరాలు ఆగురి, చూద్దాం. అప్పటిదాకా ఇట్లనే కన్సిస్టెంట్గా వీడియోస్ చేద్దాం, బ్లాగ్స్ చేద్దాం, మాట్లాడుతుంటాం మీతోటి రెగ్యులర్గా. మీకు అర్థమవుతుంది ఏంటి స్టోరీ అనేది. ఇప్పుడు స్ట్రెంత్ అంటే మళ్ళీ మనం సరైన స్ట్రెంత్ అంటేనే హెవీ లిఫ్ట్ చేయడం. దాని అర్థం ఇప్పుడు హెవీ లిఫ్ట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి మనము టెక్నిక్, ఫామ్, ఫౌండేషన్ ఇవన్నీ పక్కన పడేసి జస్ట్ మనం ఎంత లిఫ్ట్ చేస్తున్నామో, దాన్ని ఎట్లా లేపుతున్నామో జస్ట్ అదే పట్టించుకుంటే మీ ఫౌండేషన్ మిస్ అవుతుంది, మీ ఫామ్ ఖరాబ్ అవుతుంది. దానివల్లనే ఇంకా ఎక్కువ ఇంజురీస్ అవుతాయి. సో బీ మైండ్ఫుల్ అబౌట్ ద ఫామ్. మీరు ఏ విధంగా దాన్ని పుష్ చేస్తారు, లైక్ ఆ వెయిట్ని తీసుకొని పోతున్నప్పుడు లైక్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అవి ఏవైతున్నాయో అవి మొత్తం కాన్స్టెంట్ ఉండాలి. ప్రతి రెప్ లైక్ 12 reps చేస్తారా, 12 repsలో కాన్స్టెంట్ ఉండాలి. ఇంత కూడా చేంజ్ ఉండదు. ఒక 5 reps క్లీన్ చేసినావు, 6th rep నుంచి నీకు లైట్గా సోర్నెస్ లేకపోతే ఫెయిల్యూర్ హిట్ చేస్తున్నావు అని అర్థమైంది. అప్పుడు తప్పు రెప్స్ కొట్టడం, లేకపోతే సగం రెప్స్ కొట్టడం, అట్లాంటి పంచాయతీలు లేకండి. ఏది చేసినా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్. ఫౌండేషన్ ఇంపార్టెంట్. సో ఫౌండేషన్ బిల్డ్స్ ఎవ్రీథింగ్. తప్పు ఫాము, తప్పు టెక్నిక్ తోటి బిల్డ్ చేస్తే. అండ్ ఇంకో ముచ్చట, ఇప్పుడు లైక్ ఐసీ మెజారిటీ, ఇప్పుడు ఎవరిని మనం ఏమన్నాం కానీ జస్ట్ జనరల్గా చెప్తున్నాం. ఒక జిమ్లో ఏదైనా జిమ్, ఈ జిమ్ అని కాదు, ఏ జిమ్ అని కాదు, ఏదైనా 100 జిమ్లు వేసుకొని 1,00,000 జిమ్లు వేసుకోండి. ప్రతి జిమ్లో ఒక కామన్ మిస్టేక్ ఏంటిది, చాలామంది చేసేది ఫామ్ పైన ఫోకస్ చేయకుండా జస్ట్ వెయిట్ పైన ఫోకస్ చేస్తారు. అదే నేను ఇంత లేపుతున్నా, పక్కనోడు నన్ను చూస్తున్నాడు, వాడు నన్ను చూస్తున్నాడు అని హెవీ లిఫ్ట్ చేస్తాం. దీనిలోనే చాలామంది మిస్టేక్ చేస్తారు. దీనివల్ల మేము మజిల్ బిల్డ్ అవుతలేదు. సో ఎంత లేపుతున్నామో, దాన్ని ఎట్లా లేపుతున్నామో, నిన్ను జిమ్లో ఎవడు నిన్ను చూస్తున్నాడు అనే పంచాయతీలు అన్నీ పట్టుకొని వదిలేసారు. అవన్నీ మీ పైన మీరు ఫోకస్ చేయాలి. ఫామ్ కరెక్ట్ ఉండాలా. ఇంకొకటి, ఇప్పుడు మీ ఫామ్ ఏదైతుందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు మెయింటైన్ చేస్తే, లైక్ 20 kg డంబుల్తో మీకు 10 reps వచ్చినాయి, క్లీన్ చేసారు. సేమ్ ఫామ్ ఆ 10 reps ఏవైతే వచ్చినాయో అట్లానే మీకు 40 kg డంబుల్తో కూడా రావాలా. సో దట్ ఈస్ ద ఫౌండేషన్.
అప్పర్ చెస్ట్కి ఒక ఇంక్లైన్ మూమెంట్, మిడ్ చెస్ట్కి ఒక ఫ్లాట్ బెంచ్ మూమెంట్, అండ్ మళ్ళీ అప్పర్ చెస్ట్కి ఇంకొక మూమెంట్ ఇంక్లైన్ డబుల్ ఫ్లైస్, తర్వాత కేబుల్ ఫ్లైస్ చేస్తాం. చెస్ట్ ఈస్ కంప్లీటెడ్. లాస్ట్కి రేర్ డెల్ట్కి ఒక 2-3 వేరియేషన్లు. ఎందుకంటే ఇప్పుడు బాడీ టు బాడీ ఈ వర్కౌట్ ప్లాన్ డిజైనింగ్ అనేది అలాగుంటుంది. సో డిపెండింగ్ ఆన్ మై బాడీ, నాకు అప్పర్ చెస్ట్ అండ్ రేర్ డెల్ట్ వీక్ కాబట్టి నేను ఈ రెండింటికి ఒక స్పెసిఫిక్ డే పెట్టుకొని నేను ఆ రోజు మొత్తం ఇవి రెండే ట్రైన్ చేస్తా. ఫుల్ ఇంటెన్స్ ఉంటుంది వర్కౌట్. ఓకే, సో ఇంకోటి మనము ఈ షోలో కంప్లీట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మైండ్ సెట్ ఏదైతుందో మనది మైండ్ సగం ఉండలేదు. బేసిక్గా కాంపిటీషన్ అనే ఒక ప్రెషరు, భయము అవన్నీ మనకేం లేవు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేసినాం, ఎట్లుండదో మనకు తెలుసు పంచాయతీ. సో నాకు అట్లాంటివి ఏం లేవు. కాకపోతే ఏంటంటే అంటే ఇప్పుడు అంత కష్టపడి మార్నింగ్ 4 o'clock లేచి 60 minutes వచ్చి జిమ్లో కష్టపడి గ్రైండ్ చేసి మళ్ళీ ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి గంటల జిమ్కి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి తినేసి మళ్ళీ జిమ్కి రావాలి, వర్కౌట్ చేసుకొని ఇంటికి పోయి ఒక గంట సేపు కూర్చొని మీల్ తినేసి మళ్ళీ జిమ్కి వచ్చి మళ్ళీ ఒక 90 minutes కార్డియో. సో అయితలేదు. బేసిక్గా ఏంటంటే ప్రశాంతత అనేది లేదు, నాకు పీస్ఫుల్నెస్ లేదు. స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. స్ట్రెస్ ఈజ్ ద ఓన్లీ ఫ్యాక్టర్ విచ్ విల్ స్టాప్ మేకింగ్ యూ బిల్డ్ మజిల్. ఓకే, సో మెయిన్ ఏదైతుందో ఈ స్ట్రెస్ అనేది మజిల్ బిల్డ్ చేయడానికి, ఒక ఫిజిక్ని బిల్డ్ చేయడానికి మస్తు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదే అంత ఎక్కువ ఉన్నప్పుడు ఐ వోంట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ ప్రోగ్రెస్ హియర్. ఎంత పూజ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఏం చేయలేను. సో అదే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంకా కాంపిటీషన్ లైట్ తీసుకున్నా. ఏదైనా ఉంటే ఒక 2 years తర్వాత ఐసీఎన్ ఆడదాం, అన్నీ ఆడదాం. బట్ 2 years ఐఎమ్ టేకింగ్ అన్ స్మాల్ కాదు, వెరీ లాంగ్ ఆఫ్ సీజన్ బ్రేక్. ఈ 2 సంవత్సరాలు వీల్ ఫోకస్ ఆన్ రేర్ డెల్ట్, షోల్డర్, అప్పర్ చెస్ట్, లెగ్స్, ప్రతి ఒక్కటిగా ఈ 2 సంవత్సరాల్లో ఫిజిక్ని మొత్తం మార్చేద్దాం, గ్రైండ్ చేద్దాం అంతే. అండ్ హెవీ లిఫ్టింగ్, స్ట్రెంత్ని వాపస్ తీసుకొద్దాం. దాంతోపాటు ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఏదైతుందో స్ప్లిట్, దాన్ని కూడా నాకు తగ్గట్టు నేను డిజైన్ చేసుకున్నాను. లైక్ నా బాడీకి ఏదైతే ఉంటుందో, నా బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, నా వీక్ పాయింట్స్ ఏంటివి, దాన్ని బేస్ చేసుకొని నాకు సొంతగా నేను ఒక 3 months 6 months ప్లాన్స్ డిజైన్ చేసి పెట్టుకున్నా. సో ఐ విల్ బి ఫాలోయింగ్ ద సేమ్ ప్లాన్. ఇప్పుడైతే ఏ కోచ్ లేడు మనకి, సెల్ఫ్ ట్రైన్ చేస్తున్నా. ఏ కోచ్లు లేరు మనకి, పంచాయతీలు లేవు. సో సెల్ఫ్ ట్రైన్డ్ అదైతే అప్డేట్. అండ్ కమింగ్ టు డైట్ కూడా నేనే డిజైన్ చేసుకున్నా. ఇప్పటికైతే రివర్స్ డైట్ చేస్తున్నాం. లైక్ 1700 calories ఉండే ఇన్ని రోజులు. సో వీక్ బై వీక్ మనం 50 calories పెంచుకుంటూ పోతాం. దాంతోపాటు ఈ 50 calories ఏదైతే ప్లస్ అవుతుందో కార్డియోలోంచి -50 అవుతుంది. సో +50 -50 అట్లా చేసుకుంటూ ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసి మెయింటెనెన్స్ క్యాలరీస్ వరకు వస్తాం. ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్కి వచ్చిన తర్వాత ఒక 3 to 4 weeks మనం ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్లోనే పుష్ చేస్తాం. తర్వాత ఒక 100 to 150 calories స్లోగా సర్ప్లస్ చేసి గెయినింగ్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. సో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 weeks. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ దానికి కనీసం ఒక 6 weeks పడుతుంది. అప్పటిదాకా ద మెయిన్ గోల్ ఈస్ టు మెయింటైన్ ద మజిల్ మాస్ మెయింటైన్ చేసుకుంటూ సైజ్ బిల్డ్ చేయాలి అంతే. అది పంచాయతీ. అండ్ పాడ్కాస్ట్ల విషయానికి వస్తే నిన్ననే ఒక పాడ్కాస్ట్ ఒకటి అప్లోడ్ చేసినాను. అది షూట్ చేసి నాకు తెలిసి అది అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ లైక్ ఒక 10-15 days అవుతుంది. షెడ్యూల్లో పెట్టి మర్చిపోయాను నేను. సో యూట్యూబ్ పైన ఫోకస్ కూడా చేస్తలేను. సో ఈ సీజన్ మొత్తం మనం యూట్యూబ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలని. సో 100K కొట్టాలా యూట్యూబ్లో. 41K అయింది ఇప్పుడు, 41.1K అయ్యారు. సో 100K సబ్స్క్రైబర్స్ విల్ హిట్. ఎప్పటి నుంచో అంటున్నా ఈ మార్క్ చేద్దామని అయితలేదు. సో షార్ట్స్ అన్ని డిలీట్ చేసేసిన యూట్యూబ్లోకి నుంచి ఓన్లీ ఫుల్ లెంత్ వీడియోస్ పైన ఫోకస్ చేస్తున్నా. కాబట్టి ఐ హోప్ యూ గైస్ విల్ షో ద సేమ్ సపోర్ట్. అండ్ అదనమాట.
అండ్ ఇంకా మీరు కూడా ఒకవేళ ఒక మంచి ఫిజిక్ బిల్డ్ చేద్దాం అనుకుంటుంటే జస్ట్ డోంట్ గివ్ అప్. అండ్ ఒక సజెషన్ ఫ్రమ్ అన్ ఎక్స్పర్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అథ్లీట్ నుంచి ఒక సజెషన్ తీసుకుంటున్నాడు మీరు తీసుకున్నట్టయితే నా సైడ్ నుంచి నాకు ఒకటి అడగండి, లైక్ అన్న నిజంగానే నేను కంపీట్ చేస్తే వర్త్ ఉంటుందా, నేను కంపీట్ చేయొచ్చా అని. న్యాచురల్ ఫెడరేషన్లో నా సైడ్ నుంచి ఒక హానెస్ట్ రిప్లైస్ నో. రీజన్ కూడా చెప్తా. ఎందుకంటే మీరు ఒక ఫెడరేషన్లో పోయి కంపీట్ చేయాలంటే ఒక 60,000 to 70,000 ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అది కాక మీరు కోచ్కి ఒక 15,000-20,000 డైట్ అవన్నీ కలిపి ఒక నార్మల్ 6 months ప్రెప్కి మీకు అరౌండ్ 2 lakhs ఖర్చు అవుతుంది, 2 లక్షలు ఖర్చు అవుతాయి. సో డూ యూ థింక్ ఈ 2 లక్షలు వర్తా? అంటే నీకు గెలిస్తే ఒకవేళ ఏమైనా ఇస్తారు, లైక్ మెడల్ వస్తుంది, దాంతోపాటు ఒక చెక్ ఇస్తున్నారు, 2 లక్షలు 3 లక్షలు చెక్ ఇస్తారు, దెన్ ఇట్ విల్ బి డెఫినెట్లీ వర్త్. బట్ అక్కడ ఆడతావు అంత 70,000-80,000 ఆడతావు. ఒకవేళ నీ దగ్గర అంత పైసలు ఉన్నాయి, నేను వేస్ట్ చేసినా నాకు పర్లేదు, నాకు ఫాలోవర్స్ వస్తారు అంటే గుడ్ టు గో, పోయి ఆడండి. బట్ ఏంటంటే ఒకవేళ మీకు పైసలు టైట్ ఉన్నాయి, మీరు అరేంజ్ చేసుకొని లేకపోతే అప్పు చేసి మరి పోయి కంపీట్ చేద్దాం అనుకుంటారంటే లైట్ తీసుకోరు. కంపీట్ చేసిన తర్వాత మీకు ఏం రాదాడా, మహా అయితే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, ఈ 3 medals వస్తాయి. దీని తర్వాత ఒకవేళ మీరు ప్రో షో గెలిచి అంటే ప్రో కార్డు కొట్టి దాని తర్వాత మళ్ళీ పోయి ప్రో షో ఆడితే అప్పుడు మీకు 70,000 వస్తాయి. ఫస్ట్ ప్రైజ్ వన్కి 70, సెకండ్ వన్కి 50, థర్డ్ వన్కి 20. సో ఐ డోంట్ థింక్ ఎనీ వర్త్ ఇన్ దాట్. అండ్ ఆల్సో మనం కూడా అంటే స్టేజ్ ఎక్కే అంత తోపు కండిషన్ మనకు లేదు ఈసారి. సో దానిపైన వర్క్ చేయాలి ఈజ్ వాట్ ఐ ఫీల్. నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఎవరు కూడా దీనికి అఫెండ్ కాకండి. ఇఫ్ యు ఆర్ కంపీటింగ్ అది మీ ఇష్టం, కానీ నేను దానికి ఏం చెప్పలేను. బట్ నన్ను ఒకవేళ సజెషన్ అడిగితే ఆడాలని వద్దా అంటే నేనైతే వద్దు బాయ్ అని చెప్తాను. సో ఇక జల్దీ వర్కౌట్లు కంప్లీట్ చేసుకుందాం. అండ్ ఇంకా చాలా ముచ్చట్లు మాట్లాడాలి. ఈ సంవత్సరానికి అయితే అదే గోల్, 200K హిట్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో, అండ్ యూట్యూబ్లో ఒక 100K సబ్స్క్రైబర్స్ హిట్ చేయాలి. ఇది మన గోల్ ఫర్ దిస్ ఇయర్. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీ షుడ్ అచీవ్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే జనాలకు మాట్లాడితే నచ్చుతుంది, నేను మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు వాయిస్ ఓవర్ వీడియోస్ పెడుతుండే, లేకపోతే ఇంకేదో కంటెంట్ చేస్తుండే, మోటివేషన్ అది ఇదని చేస్తుండే. బట్ ఐ విల్ స్టార్ట్ టాకింగ్, మాట్లాడతా ఎక్కువ. అండ్ ఫిజిక్ గురించి మాట్లాడితే ఫిజిక్లో కూడా చాలా చేంజెస్ చేయాలి. అండ్ వర్కౌట్ ప్లాన్ ఎట్లా డిజైన్ చేసుకున్నా అంటే బేసిక్గా నేను ఒక 5 years 6 years నుంచి ట్రైన్ చేస్తున్నా కదా. సో ఈ 6 years ఆఫ్ ట్రైనింగ్ మొత్తంలో నేను దేన్నైతే ఎక్కువ నెగ్లెక్ట్ చేసినానో అది ఒక మిస్టేక్ మీకు చెప్తా. ఓకే, సో ఇది కొంచెం లాంగ్ లెంత్ వీడియో, నేను మొత్తం చూస్తారనుకుంటున్నా. సో ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ పుష్ పుల్ లెగ్స్ ప్లాన్, లేకపోతే సాకేత్ గోఖలే లాగా హారిజాంటల్ పుల్, వర్టికల్ పుల్ స్టైల్గా మీరు ఫాలో అవుతున్నట్టయితే ఒక సజెషన్ ఇస్తాం మీకు. పుష్ పుల్ లెగ్స్ చేస్తున్నప్పుడు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ నేను నెగ్లెక్ట్ చేసింది ఏంటంటే స్టార్టింగ్ నుంచి పుష్ పుల్ లెగ్స్, పుష్ పుల్ లెగ్స్. అంటే పుష్ రోజు షోల్డర్ చెస్ట్ ట్రైసెప్ చేస్తాం, పుల్ రోజు బ్యాక్ అండ్ బైసెప్ చేస్తాం, లెగ్స్ రోజు లెగ్స్ కొడతాం, మళ్ళీ పుష్ రోజు సేమ్ రిపీట్ చేస్తాం. ఈ బ్యాక్ అండ్ బైసెప్ రోజు మనం రేర్ డెల్ట్ని చాలామంది ట్రైన్ చేయరు, చేసినా కూడా రేర్ డెల్ట్ ఫ్లైస్ ఒక్కటే చేస్తారు, రివర్స్ పెగ్ ఫ్లైస్ చేస్తారు, లేకపోతే రేర్ డెల్ట్ ఫ్లైస్ ఒక్కటే చేస్తారు. అంటే వారానికి జస్ట్ 3 sets 6 sets 2 variations అంతే. సో ఈ 2 variationsలో మీ బాడీ పెద్ద చేంజ్ అయిపోదు, పెద్ద బిల్డ్ కూడా అయిపోదు. మీరు ఎట్లయితే చెస్ట్కి 4 వేరియేషన్లు అన్ని సార్లు ట్రైన్ చేస్తారో అట్లనే మీ రేర్ డెల్ట్ని, మీ షోల్డర్ని కూడా అంతే గట్టిగా ట్రైన్ చేయాలి. నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ అయితే అదే, లైక్ ఈ ట్రైనింగ్ మొత్తంలో నేను చేసిన అన్నిటికన్నా పెద్ద మిస్టేక్, పెద్ద పంచాయతీ అది ఒకటే. సో ఎందుకు చెప్తున్నారంటే ఎక్స్పీరియన్స్ వైజ్. సో నేను ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి షోల్డర్ అండ్ రేర్ డెల్ట్ గట్టిగా ట్రైన్ చేస్తున్నాను, దానివల్ల మస్తు ఇంప్రూవ్ అయింది. మీకు చూడడానికి తెలుస్తుందో లేదో వీడియోలో నాకు తెలియదు, బట్ చాలా ఇంప్రూవ్ అయింది. లైక్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయింది. సో మీకు అదే సజెషన్ ఇస్తా, పుష్ పుల్ లెగ్స్ ఫాలో అవుతున్నట్టయితే ఐదర్ యూ చేంజ్ ద స్ప్లిట్ టు సంథింగ్ ఎల్స్, వీక్లో 2 times ట్రైన్ చేస్తాడు. లేదంటే మీ పుష్ పుల్ లెగ్స్ స్ప్లిట్లోనే రేర్ డెల్ట్కి ఒక 2-3 వేరియేషన్లు ఎక్స్ట్రా, లైక్ ఇంక్లైన్ డంబుల్ రేర్ డెల్ట్ ఫ్లైస్, రివర్స్ పెగ్ ఫ్లైస్, లేకపోతే పెగ్ డెక్ ఫ్లైస్, రివర్స్ పెగ్ డెక్ ఫ్లైస్, కేబుల్ రివర్స్ ఫ్లైస్, కేబుల్ రేర్ డెల్ట్ ఫ్లైస్, అట్లా 4-5 వేరియేషన్లు ఉంటాయి. సో 3 వేరియేషన్స్ దానికి స్పెసిఫిక్ యాడ్ చేసుకోండి. అండ్ రేర్ డెల్ట్ గ్రో అయితేనే మీ ఓవరాల్ షోల్డర్లో ఆ రౌండ్ లుక్ అనేది వస్తుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోరు. అండ్ షోల్డర్ గ్రో కాకపోవడానికి మెయిన్ రీజన్ మీరు ప్రాపర్గా ట్రైన్ చేస్తలేరు అన్నట్టే. సో ఆప్టిమమ్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎట్లా ట్రైన్ చేస్తున్నారు, మీరు ఆ మజిల్ని ఎట్లా పుష్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్.
అంటే మీరు జస్ట్ అక్కడ పోయి డబ్బులు పట్టుకొని ఇట్లా లేపినామా ఇట్లా చేసినామా అంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సో మీరు ఎప్పుడైతే ప్రాపర్గా ట్రైన్ చేస్తారో, మీరు ఎప్పుడైతే ఆ మజిల్కి టెన్షన్ క్రియేట్ చేసి పెడతారో అప్పుడే అది గ్రో అవుతుంది. అర్థమవుతుందా? ఎట్లా అంటే ఇంకా మీకు సింపుల్గా రా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే టైం ఇవ్వండి, దానికి టైం ఇవ్వండి. డోంట్ రష్ విత్ ద ప్రాసెస్, గో స్లో. సపోజ్ మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, మస్తు లొకేషన్ ఉంది, చిక్మంగళూరు, లదాఖ్, ఏదైనా ఒక రోడ్ ఇట్లా పోతున్నారు. ఆ రోడ్ పైన మీరు ఎంత స్లోగా పోతే మీరు ఆ వ్యూని అంత ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఆ రోడ్లో ఒకవేళ మీరు రష్ చేసుకుంటా స్పీడ్గా వెళ్ళిపోయారనుకో, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ లొకేషన్. ఆ ప్లేస్ మీరు ఎంజాయ్ చేయలేరు. చూసి సీదా పోయి ఏదో దాన్ని గుద్దుకొని వస్తారు, లేకపోతే యూ విల్ జస్ట్ మూవ్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్, రైట్? సో సక్సెస్ కూడా అంతే. సక్సెస్ని ఎంత స్లోగా మీరు అచీవ్ చేస్తే డెస్టినేషన్ అండ్ ద ఫైనల్ ప్లేస్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్రాసెస్ని రష్ చేస్తారో ఆ ప్రాసెస్ని, మీరు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ అయ్యారు, గ్యారంటీ ఇస్తున్నా. ఒక్కసారి ట్రై చేయండి, స్లోగా వేయండి, ప్రాసెస్ని స్లోగా వేయండి, లైఫ్లో మస్తు ఎంజాయ్ చేస్తారు. ఐ డోంట్ నో ఇఫ్ మన చెస్ట్ ఎంతవరకు గ్రో అయింది కంపారిటివ్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే, బీయింగ్ ఎ న్యాచురల్ బాడీ బిల్డర్ రిజల్ట్స్ డెఫినెట్గా స్లో ఉంటాయి. డోంట్ రష్ విత్ ద ప్రాసెస్. అండ్ రీసెంట్గా నాకు ఒక ఇన్సిడెంట్ అయింటే, లైక్ నేను ఈశ్వర్ బోలే గారిది 100K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు యూట్యూబ్లో ఒక మీటప్ పెట్టినాం అనమాట మేము. ఆడ ఏదో మాల్ బంజారా హిల్స్లో. సో అక్కడికి ఒక ఆయన వచ్చిండే, ఒక్కడు కాదు చాలామంది వచ్చారు యాక్చువల్గా. సో మీటప్కి వెళ్ళినప్పుడు ఐ డోంట్ నో ఆయనకి నా కాంటాక్ట్ ఎట్లా దొరికిందో తెలియదు, నా పర్సనల్ నెంబర్కి కాల్ చేసినాడు వాట్సాప్ నుంచి. సో ఆయన చెప్పింది ఏంటంటే, బ్రో నేను ఇట్లా నా ఏరియాలో ఒక 3-4 జిమ్స్ తిరిగిన, పర్సనల్ ట్రైనింగ్ కోసం అడిగినాను, జాయిన్ అయినా. వాళ్ళు చెప్పడం ఏందిరా అంటే, ముచ్చట నువ్వు ఖచ్చితంగా స్టెరాయిడ్స్ తీసుకోవాలి, ఖచ్చితంగా యానబాలిక్స్ తీసుకోవాలి, లేకపోతే బాడీ బిల్డ్ కాదు. ఈ సోషల్ మీడియాలో మీరు చూసే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళంతా స్టెరాయిడ్లు వేసుకొని బాడీ షెడ్డెడ్ చేసుకొని కాంపిటీషన్ ఆడి న్యాచురల్ అని చెప్తారు. వాళ్ళని చూసి నమ్మకు బ్రో, ఫేక్ గర్లంతా అని చెప్పి వాడు చెప్పినాడు ట్రైనర్ వాడు. సో ఈ పర్సన్ వాడు అవుతున్నాడో వాడు నాకు కాల్ చేసి, అన్న నిజంగానే ఇట్లా ఉంటుందా, మీరు నిజంగానే ఫేక్ నాటిసా, మీరు నిజంగానే ఏమైనా తీసుకున్నారా అని నాకు అడిగిండు. చెప్పిన బ్రో, ఫస్ట్ నువ్వు అట్లాంటి ట్రైనర్ల దగ్గరికి వెళ్ళడం బంద్ చేయి, అట్లాంటి వాళ్ళ మాటలు వినడం బంద్ చేసి ఫస్ట్ నీ పని నువ్వు చేయి. ఎక్స్పెక్ట్ చేయకు, అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. లైక్ మీ పేరెంట్స్ ఉన్నారా, చిన్నప్పటి నుంచి మీకు ఇప్పటిదాకా పెంచారు, వాళ్ళ దగ్గర ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మీ నుంచి? మహా అయితే అరే వీడు లైఫ్లో సెటిల్ కావాలి అని అంటారు. అంతేగాని నీ ఎల్కేజీ నుంచి ఇప్పటిదాకా ఒకవేళ నీ మీద ఎంత ఖర్చు పెట్టినో అంత రిటర్న్ అడిగితే నువ్వు ఇవ్వగలుగుతావా? నో, రైట్? ఇది కూడా అంతే, బాడీ బిల్డింగ్ కూడా అంతే. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ డూ ద వర్క్, ఇదంతే. పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది నువ్వు బుద్ధమంతుల్లాగా చెప్పింది తిని మంచిగా ఉంటావు అని అంతే. వాళ్ళు వాళ్ళ పైసల మీద తిని వాళ్ళ పైసల మీద బతికి నువ్వు మొడ్డ ఉరికిపోతావు అని కూడా కాదు. డూ గుడ్, బీ గుడ్, జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అదొకటే చెప్తా, ఎక్స్పెక్ట్ చేయకండి బాడీ బిల్డ్ అవుతుంది, లేకపోతే నాకు ఫుల్ రౌండెడ్ షోల్డర్స్ కావాలి, లేకపోతే ఫుల్ మాస్ కావాలి అని. జెనెటిక్స్ డూ మ్యాటర్. జెనెటిక్స్ అంటారు, కానీ అది దాన్ని చాలా చిన్న రోల్ ఉంటుంది. ఈ జెనెటిక్స్ అనేది చిన్న రోల్ ప్లే చేస్తుంది దాన్ని బాడీ బిల్డింగ్లో. బట్ ఎస్, డెఫినెట్లీ బాడీ బిల్డింగ్ అనేది ఒక పేషెన్స్ గేమ్, ఒక మైండ్ గేమ్. కంట్రోల్ చేసుకోవాలా, బాడీని బిల్డ్ చేయాలా, స్ట్రెంగ్త్ చేయాలా, పుష్ చేయాలా, తినాలా, మంచి రికవరీ ఆన్ పాయింట్ ఉండాలా, న్యూట్రిషన్ కరెక్ట్ ఉండాలా. సో మెనీ ఆస్పెక్ట్స్, ఒకటి కాకపోతే 100 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అన్నిటిని మీరు ఆన్ పాయింట్ ఉంచితేనే మీ బాడీ అనేది ప్రాపర్గా బిల్డ్ అవుతుంది. నేను జస్ట్ ఒకటే చేస్తా, నాకు ఇవన్నీ కావాలి అంటే అట్లా కాదు, ఓకేనా? సో మైండ్ఫుల్గా ప్రతి ఒక్కటి చేయండి, అన్నీ కరెక్ట్గా చేసుకోండి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయండి, అంటే నేను జిమ్ జాయిన్ అయిన జస్ట్ 1 మంత్లోనే నేను ఇట్లా అయిపోవాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా
జస్ట్ కంపేర్ చేసుకోండి. లైక్ మీరు డే 1 స్టార్ట్ చేసిన రోజు ఎట్లుండే అండ్ ఈ రోజు ఎట్లున్నారు, ఈ రెండు ఫిజిక్స్కి డిఫరెన్స్ ఎంత వచ్చింది, బాడీలో ఎంత చేంజెస్ వచ్చినాయి అని ముచ్చట్లు మీరు గుర్తుపెట్టుకుంటే సెట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడున్న మన వాళ్ళు లైక్ ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లను చూసి కొందరు ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసుకుంటారు. లైటింగ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసినా కూడా లైటింగ్ కెమెరా యాంగిల్స్ అలాగ ఉంటాయి, మనం నుంచున్న ప్లేసు మన కెమెరా యాంగిల్స్ మన లైటింగ్ అనేది అలాగ ఉంటుంది. సో వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే మనమే బుక్ అవుతాం. ఓకే, ఇంకోటి డోంట్ గెట్ అట్రాక్టెడ్ టు అనబాలిక్స్ అండ్ ఆల్. ఓకే, బాడీకి ఒక పొటెన్షియల్ ఉంటుంది, హ్యూమన్ బాడీ బిల్డింగ్ పొటెన్షియల్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ అది అచీవ్ చేయండి. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 7 to 10 years. మీరు మీ న్యాచురల్ బాడీని, మీ బాడీ న్యాచురల్ పొటెన్షియల్ని హిట్ చేయడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. సో ఫస్ట్ 10 years న్యాచురల్గా ట్రైన్ చేయండి, గట్టిగా పుష్ చేయండి, ఎక్స్పెక్ట్ చేయకండి ఎక్కువ, మరీ తోపుతూరం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేయండి, ట్రైన్ చేయండి, డైట్ ఫాలో అవ్వండి, మంచిగా బిల్డ్ కట్ గల్ట్ గెయినింగ్ కటింగ్ చేసుకోవడం అండి బిల్డ్ అవుతుంది డెఫినెట్గా. కాకపోతే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన 10 ఏళ్ళ తర్వాత దెన్ యూ గో. ఓకే, ఎందుకంటే హ్యూమన్ పొటెన్షియల్ ఒక్కసారి హిట్ అయిన తర్వాత మీరు ఎంత గ్రైండ్ చేసినా ఎంత కష్టమన్నా రిజల్ట్స్ 0 to no విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో అప్పుడు మీరు యూ క్యాన్ గో అహెడ్. బట్ ఇట్లా ట్రైనర్లు చెప్పిన మాటలేని ఫస్ట్ నుంచే మీరు స్టార్ట్ చేస్తే మాత్రం మీ బాడీ తోటి మీరు టార్చర్ క్రియేట్ చేసి మీ బాడీని మీరు ఖరాబ్ చేసుకుంటున్నట్టే సింపుల్గా. సో డోంట్ స్పాయిల్ యువర్ బాడీ, జస్ట్ టైం ఇవ్వండి. ఆ న్యాచురల్ పొటెన్షియల్ ఎప్పుడైతే హిట్ చేస్తారో అప్పుడు మీరు స్టార్ట్ చేయండి, అప్పుడు గేమ్ చేంజ్ అవుతుంది. బాడీ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అవుతుంది అప్పుడు, ఎందుకంటే మీ మజిల్ మెచ్యూరిటీ ఎక్కువ, మీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ, దాని తర్వాత బాడీ ప్రాపర్గా ఎట్లా బిల్డ్ అవుతుంది అనేది దాని మీద ఉంటుంది. చెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ రేర్ డెల్ట్కి నేను చేసేది 2 స్పెసిఫిక్ వేరియేషన్లు. ఇఫ్ యూ వాంట్ టు గ్రో యువర్ రేర్ డెల్ట్స్ డెఫినెట్గా నేను సజెస్ట్ చేసేవి ఇవి 2 ఉంటాయి. ఇంకొకటి కూడా సజెస్ట్ చేస్తాను, ఒకటి రివర్స్ పెగ్ డెక్ ఫ్లైస్, దీనిలోనే కూర్చొని రివర్స్ సీటెడ్ పెగ్ ఫ్లైస్. ఇంకొకటి ఇంక్లైన్ డంబుల్ వేసుకొని దానికి రివర్స్ డంబుల్ ఫ్లైస్, లేదంటే ఫేస్ పుల్స్ ఆర్ రివర్స్ కేబుల్ ఫ్లైస్. సో 4 వేరియేషన్స్. ఈ 4ట్లో ఒకవేళ పుష్ పుల్ లెగ్ చేస్తున్నట్టయితే ఫస్ట్ పుల్ సెషన్లో ఫస్ట్ 2 అంటే ఈ రివర్స్ ప్లెగ్ ఫ్లైస్ ఇంకా కేబుల్ రివర్స్ ఫ్లైస్, ఇంకొక సెషన్లోనేమో ఇంక్లైన్ డంబుల్ రివర్స్ ఫ్లైస్, దాంతోపాటు ఫేస్ పుల్స్. సో అట్లా మీరు మీ వర్కౌట్లో ఇవి యాడ్ చేసుకోండి. వీక్లో 2 సార్లు ట్రైన్ చేయాలి. 3 sets 6 వేరియేషన్స్ ఇంటూ 12 కంప్లీట్గా. సో 12 sets చేస్తారు పర్ వీక్. 12 sets ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. నార్మల్ అయితే 3 to 6 sets చేస్తాం, కానీ దట్ ఈస్ నాట్ ఆప్టిమమ్ ట్రైనింగ్. మజిల్ బిల్డ్ చేయాలా, దాన్ని ఇంకా డిఫైన్ చేయాలా, గ్రో చేయాలంటే డెఫినెట్లీ చేయాల్సి వస్తుంది. మీకు ఒకవేళ సూపర్ సెట్లు చేసే అలవాటు ఉంటే ఈ రెడ్ డెల్ట్ ఫ్లైస్ ఈ 4 వేరియేషన్లు ఇప్పుడు చూపించినవి, ఇవి 4ది ఒక సూపర్ సెట్. 3 సూపర్ సెట్స్ చేయండి. 4 3 సూపర్ సెట్స్ ప్యాక్ అయిపోతుంది అండ్ రెడ్ డెల్ట్ నెక్స్ట్ లెవెల్ గ్రో అవుతుంది. అండ్ వన్స్ అగైన్ రిమెంబర్, రేర్ డెల్ట్ అనేది మీ ఓవరాల్ షోల్డర్లో 3D లుక్ తీసుకొస్తుంది. సో మీరు ఫ్రంట్ డెల్ట్ సైడ్ డెల్ట్ చేసి రేర్ డెల్ట్ ఒకటి మిస్ చేస్తున్నట్టయితే డెఫినెట్లీ యాడ్ చేసుకోండి. ఇది ఒకటి మీరు యాడ్ చేస్తే షోల్డర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. నాది ఇంప్రూవ్ అయింది, అందుకే చెప్తున్నా. వితౌట్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ టాక్. లేకుంటే నాకు అది జరగలేదు, లేకపోతే నాకు అది అవ్వలేదు అంటే నేను అవ్వలే అని చెప్తాను. లైక్ ద సేమ్ ప్రెప్ నాతో చెప్పిన కాలేదని. సో ఏదైతే నాతో అవుతుందో నేను ఆ పంచాయతీలో చూపిస్తా, కానీ కూడా చూపిస్తా కాబట్టి చెప్తున్నా. సో డెఫినెట్లీ ట్రై చేయండి. చలో, వర్కౌట్ ఇస్ డన్. లెట్స్ బాడీ కండిషన్ ఒకటి చూపిస్తాం మీకు. సో ఇది మన బాడీ కండిషన్. సరిగ్గా కాంపిటీషన్కి ఒక 65 days ఆర్ 60 days అవుట్ ఉన్నప్పుడు మనం లైట్ తీసుకున్నాం అండ్ పుష్ చేసినాం గట్టిగానే, అయినంత వరకు చాలా ట్రై చేసినాం. బట్ మైండ్ సరిగ్గా ఉండలేదు, స్ట్రెస్ ఎక్కువవుతుంది. సో స్ట్రెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన ప్రోగ్రెస్ని ఖరాబ్ చేస్తుంది. సో మనకు అది ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు, అట్లా అని చెప్పి లైట్ తీసుకున్నా.
ఇంకోటి ఇప్పటి నుంచి ఇంకొక 1.5-2 years వరకు నో మోర్ కంపీటింగ్, జస్ట్ సైజ్ బిల్డ్ చేసుకుంటూ పోవాలా, ప్రోగ్రెస్ పైన వర్క్ చేయాలా. స్లోగా బాడీ బిల్డ్ అవుతుంది. బిల్డ్ అవుతున్న కొద్దీ ఐ విల్ షో యూ వాట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద బాడీ. ఇంకా ఒక్క టూ మంత్స్ ఆగురి, నేను ఈ ఫ్రేమ్లో ఇట్లనే లీన్ అండ్ మస్కులర్గా మజిల్ మాస్ని స్లోగా ఎట్లా బిల్డ్ చేస్తాము, ఈ ప్రోగ్రెస్ మొత్తం నేను ట్రై చేస్తాను. లైక్ ఎవ్రీడే బ్లాగ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందే ఆనెస్ట్లీ. ప్రెప్లు ఉన్నప్పుడు కొంచెం డెఫిసిట్లు ఉంటాం కాబట్టి ఇప్పుడు కష్టమవుతుండే. బట్ ఇప్పుడు కొంచెం క్యాలరీస్ తింటున్నాం, మెల్లగా స్లోగా పెంచుతాం. 2300-2400 2500 క్యాలరీస్ దాకా అవుతుంది. స్ట్రెస్ పంచాయతీలు ఎక్కువ ఉండవు కాబట్టి డెఫినెట్గా నేను ట్రై చేస్తాను వీడియో షూట్ చేయడానికి. బట్ మ్యాక్సిమం టైం ఏంద్రా అంటే ఐ కెనాట్ అష్యూర్ యూ, లైక్ ఐ కెనాట్ షోర్ యూ ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేయగలుగుతా అని. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తా పోస్ట్ చేయగలుగుతా అని. సో చూద్దాం ఎట్లయితుందో. ఇప్పటికైతే ఇది మన కండిషన్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ లాస్ట్ మూమెంట్లోకి వచ్చి 60 days ఉన్నప్పుడు ఎందుకు గివప్ చేసేస్తున్నాం, గెయినింగ్ చేస్తున్నాం అంటే ఐ హ్యావ్ సమ్ అదర్ పర్సనల్ రీజన్స్. దాని గురించి నేను చెప్పదలుచుకోలే ఇక్కడ. సో అవన్నీ మనము తర్వాత మాట్లాడుకుందాం విత్ టైం. బట్ ఇప్పటికైతే ఐసీఎన్కి మనం కంప్లీట్ చేస్తలేం, అది అప్డేట్. సో నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ ఏంటివి అంటే ఇంకా గెయినింగ్ అంతే, మజిల్ బిల్డ్ చేయాలా, ఈ ప్రాసెస్ తీసుకెళ్దాం. స్ట్రెస్ వద్దు, ఎక్కువ పంచాయతీలు వద్దు, మనకు అవుతలేదు. సో స్ట్రెస్ని మించిన బాధ ఇంకొకటి లేదు లైఫ్లో. సో అట్లా ఓకే. సో యా అదే ఇంకా ఇది అంతే, ఇంకేం పంచాయతీలు లేవు. పోయి పోస్ట్ వర్కౌట్లో నేను క్రియేటిన్ తాగుతా. సో క్రియేటిన్ తాక్కుంటే దాని పంచాయతీ, క్రియేటిన్ బెనిఫిట్స్ ఏంటివి దాని గురించి ఒకసారి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ గో. ప్రమోషన్ అనుకోండి, ఏమని అనుకోండి, వెల్కోర్ క్రియేటిన్, వెల్కోర్ కాదు క్రియేటిన్, ఓకే క్రియేటిన్, మళ్ళీ పంచాయతీ పెట్టకూరి. సో పోస్ట్ వర్కౌట్లో నేను ఎవ్రీడే క్రియేటిన్ తీసుకుంటా. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరు 3 to 5 grams రికమెండ్ చేస్తారు. బట్ మన ట్రైనింగ్ ఇంటెన్సిటీ, మన వాల్యూమ్ ఎక్కువ, మనం ట్రైన్ చేసే స్టైలే డిఫరెంట్, కార్డియో అంత చేస్తాం. సో చికెన్ నుంచి గుడ్ల నుంచి కూడా కొంచెం క్రియేటిన్ వస్తుంది, అది దేనికి సరిపోదు. కాబట్టి నేను క్రియేటిన్ సప్లిమెంట్ చేస్తా. దీనిలో నార్మల్గా అయితే 3 to 5 grams అంటారు, నేను 6 to 7 grams తీసుకుంటా. అంటే 2 scoops తీసుకుంటా ఎవ్రీడే. 2 scoops ఆఫ్ క్రియేటిన్ తీసుకుంటా, 2.5 డిపెండింగ్ ఆన్ ద ఫ్లేవర్. ఇంకోటి ఏంటంటే ఫ్లేవర్ యాడ్ చేసినందుకు స్కూప్ కొంచెం ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది. సో ఆ ఫ్లేవర్లోనే కొంచెం స్కూప్ పోతుంది టేస్ట్ కోసం. సో వెల్కోర్ క్రియేటిన్ కన్జ్యూమ్ చేస్తున్నా. కివీ కిక్, ట్రాపికల్ ట్యాంగో, ఈ 2 ఫ్లేవర్స్ ఉన్నాయి దీనిలో. నాకైతే ఫేవరెట్ ఇది. సో 2 scoops, 1 2. క్రియేటిన్ తీసుకుంటే కిడ్నీలు ఖరాబ్ అయిపోతాయి, క్రియేటిన్ తీసుకుంటే క్రియేటిన్ 9 levels ఎక్కువ అయిపోతాయి. దాని గురించి కూడా చెప్తా. ఏంటంటే బేసిక్గా క్రియేటిన్ అనేది ఒక సప్లిమెంట్, ఓకే. ఇది తీసుకుంటే డెఫినెట్గా మీ కిడ్నీస్ లోపల వాటర్ అనేది స్టోర్ అవుతుంది. దాని అర్థం క్రియేటినైన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్గా ఎక్కువ వస్తాయి, ఎందుకంటే మీరు క్రియేటిన్ తింటున్నారు కాబట్టి, తీసుకుంటారు కాబట్టి. సో అట్లా. సో డెఫినెట్గా మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు పరేషాన్ కాకూడదు క్రియేటిన్ లెవెల్స్ ఎక్కువ వచ్చేసినాయి అని. ముసలిళ్ళకి వస్తాయి, హార్ట్ ప్రాబ్లంలో, కిడ్నీ ప్రాబ్లంలో వాళ్ళకి కూడా వస్తాయి, మనకు కూడా వస్తాయి. బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు క్రియేటిన్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళది 1.2, 1.5 కన్నా ఎక్కువ వస్తుంది క్రియేటిన్ లెవెల్స్, ఎందుకంటే కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి. సో డెఫినెట్గా వస్తుంది, దానికి పెద్ద పరేషాన్ కాకూరి. అండ్ ఫర్ మోర్ మజిల్ మాస్, మజిల్ బిల్డ్ కావడానికి, స్ట్రెంత్ బిల్డ్ చేసుకోనికి, ఫుల్నెస్, ఇక మజిల్ లోపల ఫుల్నెస్ కావడానికి, మీ మజిల్ లోపల వాటర్ రిటైన్ చేస్తుంది అనమాట. లైక్ ఏటీపీ, అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అని ఒక ఇది ఉంటుంది. సో సైన్స్ గురించి పక్కన పెడితే ఏటీపీ జనరేట్ అవుతుంది. ఏటీపీ జనరేషన్ వల్ల మీ మజిల్ లోపలికి వాటర్ అనేది ఫిల్ అవుతుంది. సో యూ లుక్ హ్యూజ్, సైజ్ కూడా పెద్దగా కనిపిస్తుంది అదనమాట. జనరల్గా వేరే క్రియేటిన్స్ ఎట్లా అంటే అన్ఫ్లేవర్డ్, నార్మల్గా వైట్ పౌడర్ వేసుకొని తాగుతున్నట్టు ఉంటుంది, పెద్ద టేస్ట్ ఉండదు. దీనిలో ఫ్లేవర్ ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గెట్ దీస్ ప్రోడక్ట్స్, కింద నా కోడ్ వాట్సాప్10 యూజ్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది. గో చెక్ ఇట్ అవుట్. అండ్ బయోలా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టేస్తా. అండ్ వెల్కోర్ ఈవెంట్ ఒకటి ఉంది ఈ మంత్ ఎండింగ్, ఢిల్లీ పోతున్నాం మనం. సో ఆ ఈవెంట్ని కూడా కవర్ చేస్తా. ఇంత హై క్వాలిటీలు ఎక్స్పెక్ట్ చేయకండి, ఫోన్లోనే షార్ట్స్ అన్నీ తీస్తా. సో విత్ దట్ బీయింగ్ సెడ్, బ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం. ఏదైనా ఉంటే వీడియో టాక్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అప్పటిదాకా నమస్తే, లవ్ యూ ఆల్. మళ్ళీ రేపు కలుద్దాం.